నగరంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెర్కిట్ ప్రాంతానికి చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలిని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బుజ్జమ్మను అంబులెన్స్ సిబ్బంది గమనించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించగా ఆమెను ఆసుపత్రి వర్గాలు సరిగ్గా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని పలువురు ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో తక్షణమే స్పందించిన కలెక్టర్ వృద్ధురాలు బుజ్జమ్మకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ ఆసుపత్రి అధికారులకు ఆదేశించారు. అయితే తమ స్వస్థలమైన పెర్కిట్కు చేరువలో ఉన్న ఆర్మూర్లో చికిత్స చేయించుకుంటానని బుజ్జమ్మ దూరపు బంధువులతో చెప్పడంతో ఆర్మూర్లో ఆమెను ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు కలెక్టర్ బుధవారం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బుజ్జమ్మను పరామర్శించారు. ఆమె కాలికి గాయం తీవ్రంగా ఉందని, మరింత మెరుగైన వైద్య సేవలు అవసరమని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో బుజ్జమ్మను తిరిగి జీజీహెచ్కు షిఫ్ట్ చేయాలని, పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుజ్జమ్మను వెంటనే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. ఆమె పెరిగిట్లోనే ఉన్నదట, ఇంకా లేదు, ఏదో గుడికాడ ఉంటుందట. కొడుకు లేడు, సొంత కూతురు ఉన్నది కానీ మొప్పాలు ఉంటుందండి, అక్కడ కూడా ఉంటుంది. ఆమె కూడా రాలేదు, ఒక్కతే పాప పెళ్ళి అయిపోయిందండి. ఆమె అక్కడనే ఉంది, చాలా స్టేబుల్ చేస్తాం. షాప్ తర్వాత వాళ్ళ అల్లుడు